హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనము ఆధార్ కార్డులో వెరిఫికేషన్ సైన్ అనేది రావాలి ఖచ్చితంగా. మనము వీసా కోసం పోయినప్పుడు A4 సీట్లో మాత్రం వెరిఫికేషన్ ఆధార్ పైన వెరిఫై సిగ్నేచర్ అనేది మాత్రం రావాలి. ఇట్లా ఇంటూ మార్క్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఉంటే అది మనకు చెల్లదు అన్నట్టు. ఈ వెరిఫై సిగ్నేచర్ అనేది ఎలా తీయాలో నేను చూపెడతాను. ముందుగా www.uday.com అనే దానిపైన ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మై ఆధార్ అనేది ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP పైన క్లిక్ చేయాలి. ఇది ప్రత్యేకంగా డెస్క్టాప్లో చేయడం జరుగుతుంది, ఎందుకంటే మొబైల్లో వెరిఫై సిగ్నేచర్ అనేది రాదు. సెండ్ OTP పైన క్లిక్ చేసిన తర్వాత OTP అనేది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై డౌన్లోడ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆధార్ యొక్క పాస్వర్డ్ 4 లెటర్ బిగ్ లెటర్ కొట్టాలి. ఇయర్ కొట్టాలి. ఇయర్ కొడితే మనకు డౌన్లోడ్ మన యొక్క ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ఆ క్వశ్చన్ మార్క్ మనము వీసాకు పోయినప్పుడు కానీ వేరే దగ్గరికి ఇంకా వేరే వీసా కానీ ఇంకా వేరే పోస్ట్ ఆఫీస్ పోయినప్పుడు వెరిఫై సిగ్నేచర్ లేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తాను. ఆ వెరిఫై సిగ్నేచర్ ఎలా రావాలో నేను చూపెడతాను. మళ్ళీ డెస్క్టాప్ నుంచి డౌన్లోడ్స్ దానిలోకి పోవాలి. డౌన్లోడ్స్ దానిలోకి పోయి దాన్ని మౌస్పై లెఫ్ట్ కార్నర్ క్లిక్ చేసిన తర్వాత ఎడదబే రోడర్ అని ఉంది చూడండి, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మళ్ళీ ఎంట్రీ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకు డౌన్లోడ్ అనేది రావాలి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ వెరిఫై సిగ్నేచర్ దగ్గర టైము డేటు ప్లస్ రైట్ సింబల్ వస్తుంది. ఇది వెరిఫై సిగ్నేచర్ అన్నట్టు. ఇది లేకపోతే మాత్రం మనం వేరే విదేశాలలో పోయినప్పుడు వీసా కార్డు మాత్రం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా మాత్రం కంప్యూటర్లో మాత్రమే ఈ వెరిఫై సిగ్నేచర్ అనేది జరుగుతుంది. ఇది మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వెరిఫై సిగ్నేచర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.